ఇక అది అట్లా ఉంటే ఇక రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకి అసలు ఈ నీళ్ళ పంపిణీ మీద వాళ్ళకి ఏమాత్రము జ్ఞానం లేదు, కంటెంట్ లేదు. ఒక ఆయనకేమో బేసిక్లు తెలియదు, ఇంకో ఆయనకేమో బేసిన్లు తెలియదు. కాళేశ్వరం విషయంలో కూడా మొత్తం అసెంబ్లీలో మాట్లాడినాం, క్యాబినెట్లో 3 సార్లు కూర్చొని మాట్లాడినాం. ఇష్టం వచ్చినట్టు క్యాబినెట్ ఆమోదం లేదు, అసెంబ్లీ ఆమోదం లేదని మాట్లాడితే కాదు అని చెప్పేసి ఆధారాలన్నీ కూడా డాక్యుమెంట్ల రూపంలో ఉన్నాయని చెప్పేసి మంత్రి హరీష్ రావు అంటూ ఉన్నారు. ఇక కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద ఏపీకి ఎందుకు మీరు తలొగ్గుతున్నారు? మాట్లాడండి, పెట్టండి, అసెంబ్లీ పెట్టండి, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. బనకచెర్ల ఏదైతే ఏపీ నీళ్లు తరలించుకోబోతుందో దాని మీద అని చెప్పేసి హరీష్ రావు అంటా ఉన్నారు. సరే చూద్దాం. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదురుగా పిఎస్ ఘోష్ ఎదురుగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు. బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ను హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత అదనపు సమాచారాన్ని అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై 6 సార్లు క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో కూడా 3 సార్లు ఆమోదం తెలిపిందని చెప్పేసి ఆయన గుర్తు చేసినారు. ఈ వివరాలన్నీ కూడా డాక్యుమెంట్ల రూపంలో కమిషన్కు అందించారట. ఇక దాంతోపాటే కమిషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలే అని చెప్పేసి ఆరోపించింది. 50 ఏళ్లుగా కాంగ్రెస్ చెప్తున్న అన్ని అబద్ధాలు, చేస్తున్న అన్ని మోసాలు అని చెప్పేసి విమర్శించింది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కేటాయింపు కేసీఆరే చేసిండు, 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ ఏదైతే అన్నాడో అది కేసీఆర్ నిర్ణయం కాదు, అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం. సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని అప్పుడే బీఆర్ఎస్ కొట్లాడిందని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేసిండు. ప్రజాభవన్లో కాళేశ్వరంపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో దాని మీద కూడా ఆయన కామెంట్లు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానం, అహంకారం బయట పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు, దానిలో నిజాలు లేవు. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. 299 టీఎంసీ అనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒప్పందము. రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ విస్తీర్ణం, సాగు భూమి విస్తీర్ణం పెరిగితే నీళ్ళ కేటాయింపు పెరుగుతుంది కాబట్టి అప్పటికి అట్నే ఉంది కాబట్టి అదే కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. సెక్షన్ 3 కోసం ఒకవేళ ఆ 299 టీఎంసీలకే మేము గతంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంటే సెక్షన్ 3 కింద నీళ్ళ కేటాయింపులు చేయాలని చెప్పేసి ఎందుకు కొట్లాడతాం, ఎందుకు పంచాయతీలు పెట్టుకుంటాం కేంద్రంతో, ఎందుకు కేఆర్ఎంబీ జీఆర్ఎంబీని నిత్యం కలుస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించిండు. ఉమాభారతి, నితిన్ గడ్కరీని కలిసి ఎన్నోసార్లు నీళ్ళ కేటాయింపు మీద మాట్లాడినాం, ఆ విషయం మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఇతో పలికిండు. కృష్ణానదిలో తెలంగాణ వాటాను రేవంత్ ప్రభుత్వం సాధించుకోవాలి, అజ్ఞానంతో మాట్లాడడం కాదు, కృష్ణానదిని దోచుకోవాలని చెప్పి చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదు. తెలంగాణకు చాలా అవసరం. రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు మహారాజుగా పంటలు పండించుకుంటారు, నీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నీళ్ళు ఎత్తుకోబోతుంటే సైలెంట్గా ఉండడం కాదు. 500 టీఎంసీలు, 563 టీఎంసీలు, 600 టీఎంసీలు కాదు, ఎన్ని నీళ్ళు వచ్చినా ఉపయోగమే అని చెప్పేసి మీరు పెట్టండి, అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలు పెడితే కాళేశ్వరం మీదనే మాట్లాడదాము, బనకచెర్ల మీదనే మాట్లాడు, కృష్ణా జలాల పంపిణీ మీద మాట్లాడు, గోదావరిలో మనకు రావాల్సిన వాటా మీద మాట్లాడు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడేటప్పుడు మైకు కట్ చేయకు, నేను కాకుండా మా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మైకు కట్ చేయకు, కెమెరాలు బంద్ చేయకు, అసెంబ్లీని వాయిదా వేయకు, డిస్కషన్ చేద్దాం. ఎన్ని రోజులైనా సరే నీళ్ళ పంచాయతీ, నీళ్ళ మీద క్లారిటీ మీకు రావాలి, జనాలకు రావాలి, మేము మాట్లాడతాం, మేము చెప్తాం, రా అసెంబ్లీ పెట్టు అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి ఒక డిమాండ్, ఒక సవాల్ చేస్తూ ఉన్నాడు. మరి ప్రభుత్వం కూడా ఈ వర్షాకాల సమావేశంలో నేపథ్యంలో అసెంబ్లీ పెట్టే ఆలోచనలో ఉంది. మరి ఎప్పుడు పెడుతుంది ఏందనేది చూడాలి. అసెంబ్లీ పెడితే కనుక మంచి వాడివేడి చర్చ ఈ టాపిక్ మీద కావచ్చు, బనకచెర్ల మీద కావచ్చు, రకరకాల మొన్న ఏదైతే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా అని చెప్పేసి సవాల్ విసిరి ఆయన పోయి అక్కడ ఎదురు చూసిండో ఆయన మాట్లాడాలనుకున్న అంశాలు కావచ్చు, చాలా విషయాలు ఈసారి అసెంబ్లీ పెడితే మాత్రం వాడి వేడిగా హాట్గా ఉంటుందన్న ఎలాంటి డౌట్ అయితే లేదు. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇక నిన్న బండి